హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటోనండి, వీడియోస్ తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడం చాలా కష్టమవుతుంది. అంటే కొద్దిగా వర్క్ బిజీ వల్ల అసలు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట. లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయట్లేదు. ఇంక ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు అండి. ఇంకా అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇంకా ఇల్లు వాకిలు మొత్తం అంతా ఊడ్చేసుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే వెలిగించేసుకున్న తర్వాత ఇంకా మా ఆయన నేను పిల్లలు అయితే రామాలయం దగ్గరికి అయితే వెళ్దామని అనుకున్నాం అనమాట. ఇంకా మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇదేనండి ఫస్ట్ ఇయర్ అనుకుంటా మేము శ్రీరామనవమికి గుడికి వెళ్ళడం. అంటే ఇంకా మీకు తెలిసే ఉంటుంది, చాలా వీడియోస్లో చెప్పాను. నాకు ఇంకా ప్రెగ్నెన్సీల వల్ల తర్వాత ఆఫ్టర్ డెలివరీ వల్ల ఇంకా గుడికి వెళ్ళకూడదు అంటారు కదా, ఇంకా అలా వెళ్ళలేదనమాట. కుదిరేది కాదు ఎప్పుడు వెళ్దామన్నా కూడా. ఇంక ఇయర్ అయితే కుదిరింది, గుడికి అయితే వెళ్దామని అనుకున్నాము. ముందైతే ఇంకా ఇంటి దగ్గర వెలిగించేసుకుని ఇంకా అప్పుడైతే వెళ్దామని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. అందుకని చెప్పేసి ముందైతే ఇంటి దగ్గర ఇంకా తులసమ్మ దగ్గర దేవుడి మూల దగ్గర అయితే వెలిగించేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఏంటంటే ప్రసాదం కింద ఇప్పుడైతే ఈరోజు పానకం చేస్తారు శ్రీరామనవమి రోజున. నేనైతే పానకం చేయలేదు, అమ్మ అయితే పానకం చేసి దేవుడి మూలన పెట్టి వెలిగించుకుంటుంది. నేనైతే పానకం చేయలేదండి, అంటే నాకు చేయడం రాదు. చెప్పాలంటే సమయానికి ఇంట్లో బెల్లం కూడా లేదనమాట. ఇంకా పరమాన్నం అయితే చేస్తున్నాను కానీ ఇంకా అందులో బెల్లంతో అయితే చేయట్లేదు, లేదని చెప్పాను కదా. అందుకని చెప్పి పంచదారతో అయితే పరమాన్నం తయారు చేశాను దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టడం కోసం అని చెప్పేసి. ఇంకా పరమాన్నంతో అయితే దేవుడి దగ్గర పూజించుకొని ఇంక వెలిగించేసుకున్న తర్వాత అప్పుడైతే రామాలయం దగ్గరికి అయితే వెళ్ళాను. చాలామంది అయితే నా లాంగ్ వీడియోస్ చూడట్లేదండి, కొద్దిగా లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అబ్బా, షార్ట్సే కాదు, ఓకేనా? ప్లీజ్ మీరు లాంగ్ వీడియోస్ చూడడం వల్ల నాకు ఎంతో కొంత రీచ్ అనేది వస్తూ ఉంటుంది, అందుకని చెప్పి ఇంతగా అడుగుతున్నాను. చాలామంది అయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అలాగే షార్ట్స్కి కూడా బాగా వ్యూస్ వస్తున్నాయి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. మీరు అందరి సపోర్ట్ లేకపోతే నేను ఇంతటి వరకు 2K సబ్స్క్రైబర్స్ అయితే నేను తెచ్చుకోలేకపోయేదాన్ని. మీ అందరి సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటున్నాను. ఒక 5 months వరకు నేను వీడియోస్ గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. నా లైవ్ స్ట్రీమింగ్కి వచ్చే వాళ్ళకైతే తెలుస్తుంది అది ఎందుకనేది. ఇంకా ఇక్కడైతే పరమాన్నం అయితే వండేసాను కదా. ఇంకా తర్వాత పిల్లలిద్దరికీ కూడా స్నానం అది చేయించేసి పిల్లల్నేమో రెడీ చేస్తున్నాను అనమాట. మా పెద్ద పాపకి ఇంకా పట్టు పరికిణి అయితే వేశాను. మా చిన్న పాపకు కూడా అలాంటి పట్టుగా ఉన్నది వేద్దామంటే అది అసలు వేయించుకోవట్లేదు అనమాట. ఏంటంటే గుచ్చుకుని బట్టలు అస్సలు ఉంచుకోదండి. మా పెద్ద పాప కూడా అంతే, ఆ వయసులో అస్సలు వేయించుకునేది కాదు. ఇప్పుడేమో మా చిన్న పాప కూడా అలాగే తయారైంది. ఇంకా మా పెద్ద పాపను అయితే రెడీ చేస్తాను కానీ మా చిన్న పాప అస్సలు రెడీ అవ్వట్లేదు. దానికేమో ఇలా టీషర్టు ఇంకా షార్ట్ అయితే వేసేసాను అనమాట. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర అయితే ముందు వెలిగించేసుకొని అప్పుడైతే ఇంకా గుడికి అయితే వెళ్ళాము. గుడి దగ్గర అస్సలు ఖాళీ లేదండి, వీడియోస్ తీయడానికి కూడా అస్సలు కుదరలేదు. తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా అందరూ ఉంటారు కదా, కొద్దిగా తీయాలంటే ఏదోలా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి మా ఊర్లో అయితే 2 రామాలయాలు ఉంటాయండి. ఒకటి అమ్మ వాళ్ళ వీధిని ఒకటి, ఇంకా అత్తయ్య వాళ్ళ వీధిని ఒకటి. మేమైతే మా అత్తయ్య వాళ్ళ వీధి రామాలయంకి వెళ్ళాము మార్నింగ్ అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా వీధి రామాలయానికి అయితే వెళ్ళాను అనమాట. ఎందుకంటే ఇప్పుడైతే పూజ అయిపోయిన తర్వాత కళ్యాణం చేస్తారు కదా శ్రీరాముల వారిది, ఇంకా కళ్యాణం గురించి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంటి దగ్గర అయితే వెలిగించేసుకుంటున్నాము. మేము వెలిగించుకుంటుంటే మా పిల్లలు అస్సలు కుదురంటారండి. ఇంకా వాళ్ళు కూడా వెలిగిస్తా అని సతాయిస్తూనే ఉంటారు. ఏంటంటే ఇంకా కాకరపువ్వొత్తులు ఉంటాయి కదా, ఆ అగరబత్తులను చూస్తుంటే వాళ్ళు కాకరపువ్వొత్తులు అనుకొని వాటిని వెలిగిస్తా అంటూ ఉంటారు. మాకేమో భయంగా ఉంటుంది, ఎక్కడ చేతులు కాళ్ళు బట్టలు కాల్చుకుంటారని మా భయం అనమాట. ఇంక ఇక్కడ వెలిగించేసుకున్న తర్వాత ఆ శ్రీరాముల వారి గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే శ్రీరాముడు అందరికీ మార్గదర్శకం కదండి. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డ దేవుడైన ఆయనకు కూడా కష్టాలు తప్పలేదు. మానవ మాతృలు మనకి కష్టాలు వస్తే మనం మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాము. కష్టాల వెంటే సుఖాలు, సుఖాల వెంటే కష్టాలు సుఖాలు లేని మనిషి అంటూ ఎవ్వరు ఉండరు. ఇది మనం తెలుసుకొని అయితే బతకాలి. కాకపోతే కష్టం వచ్చేటప్పటికి చాలా భయపడిపోతూ ఉంటాము. ఈవెన్ నేను కూడా అంతే,
కానీ కష్టాలకు ఓర్చుకున్న వాళ్ళకే సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇదైతే జీవిత సత్యము. అంటూ ఉంటారు కదా, శ్రీరాముడు అంతటి వాడికే కష్టాలు తప్పలేదు మనమెంత అని. అది మాత్రం నిజమేనండి. కాబట్టి ఏ కష్టాన్నైనా కూడా ఓర్చుకోవాలి, దేనికైనా కూడా ఓపిక ఉండాలని అయితే అనుకుంటాను. ఇలాంటివన్నీ చాలా చెప్తావులే, ఇంకా చేతల్లో చూపించాలి, మాటల్లో చాలా చెప్తాం అనుకుంటారా? ఏమోనండి, నేనైతే అదే నమ్ముతాను. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడైతే వెలిగించేసుకున్న తర్వాత ఇంకా సాంబ్రాణి ధూపం కూడా వేసేసుకున్నాం అనమాట. వేసుకొని ఏదో ప్రకారంగా మా ఆయన పాదాలకైతే దండం పెట్టేసుకొని ఇలా వెలిగించుకున్నప్పుడు మాత్రం కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉంటానండి. ఇది ఏదో వీడియో కోసం అని మాత్రం అనుకోకండి. ఎప్పుడూ అంతే, వెలిగించుకున్నప్పుడు వీడియో తీసినా తీయకపోయినా మా ఆయన కాళ్ళకైతే దండం పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా అందులోని ఈరోజు శ్రీరామనవమి, అలాంటప్పుడు పెట్టుకోకుండా ఉంటే బాగోదు కదా, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే కాళ్ళకి నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా మా పిల్లలు నలుగురు అయితే గుడికి వెళ్ళిపోయాము. ఇంకా ఈరోజు అయితే ఫుల్ వీడియో తీసేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా నైవేద్యం అది అయిపోయిన తర్వాత మా దేవుడి వల్ల చాలా నిండుగా కనిపిస్తుంది కదా. ఇంకా కృష్ణుడిని అయితే మొన్న కోరుకొని తీర్థం వెళ్ళాను కదా, అక్కడైతే కొనుక్కున్నాను. ఇంకా వెంకన్న బాబునేమో 11 వారాలు చిన్న తిరుపతి వెళ్ళామని చెప్పాను కదా, ఇంకా అక్కడైతే గుర్తుగా కొనుక్కున్నాను అనమాట. ఏదైనా ఆ విగ్రహాన్ని చూసేటప్పటికి, ఇంకా ఆ బొమ్మల్ని చూసేటప్పటికి ఏదో ఒకటి గుర్తు వస్తుంది కదా అని చెప్పి నేనైతే అలా ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటానండి. మిగిలిన ఎన్ని కొన్నా మా పిల్లలు నాశనం చేస్తూనే ఉంటారు. ఇంక ఇవైతే పైన ఉంటాయి కదా. ఇంకా ఎట్టకేలకు రామాలయానికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అస్సలు ఖాళీ లేదనమాట రామాలయంలోని. మా ఆయన ఏమో ఏదో వీడియో తీయమంటే ఏదో చిన్న వీడియో తీశారు. ఇంకా వెలిగించేసుకున్న తర్వాత బయట కూర్చొని ప్రసాదం కూడా తినేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము అనమాట. ఇంటికి వచ్చేసరికి ఇంక అందరికీ, పిల్లలకి, నాకు కూడా చాలా అంటే చాలా ఆకలేసింది. ఇంకా ప్రసాదం అయితే చేశాను కదా, ఇంకా పరమాన్నమే ఇంక టిఫిన్కి అయితే చేసేసామన్నమాట. చేసేసుకొని టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంక వంట కూడా స్టార్ట్ చేసేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట. ఫస్ట్ బియ్యం కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత టీ కూడా పెట్టేసుకొని ఇంకొక పక్కన టీ తాగుతూనే పప్పు మామిడికాయ అయితే వండాను అనమాట. మామిడికాయ పప్పు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది చాలా బాగుండేది ఆ టేస్ట్. కానీ ఇప్పుడు నేను చేస్తున్నా కానీ నాకు ఆ టేస్టే రావట్లేదు. ఏంటో తెలీదు. ఎంతైనా అప్పుడు ఫుడ్డు, అప్పటి వంటకాలు వేరేలేండి. అందులోని ఇంకా అమ్మమ్మలు, నానమ్మలు అంటే వాళ్ళ వంటలన్నీ వెరైటీగా ఉంటాయి కదా. మా అమ్మమ్మ చేసే వంటలన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడైతే మామిడికాయ పప్పు కన్నీ అయితే కట్ చేసి వేసుకొని ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను, తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా తర్వాత మా అత్తయ్య అయితే మల్లెపూలు అయితే తెచ్చిందనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మల్లెపూల చెట్లు ఉంటాయి, ఇంకా ఎక్కువ కాస్తూ ఉంటాయి అనమాట. ఆవిడైతే తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా అవైతే మాల కట్టుకొని పెట్టేసుకున్న తర్వాత భోజనం కూడా చేసి ఇంకా నేను, మా ఆయన, పిల్లలు, మా ఆయనేమో డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంకా నన్ను అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపేశారనమాట. అమ్మ, నేను, మేమందరమేమో మా వీధి రామాలయం అంటే అమ్మ వాళ్ళ వీధి రామాలయానికి అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడ కళ్యాణం కూడా అయిపోయింది. సీతారాముల కళ్యాణం అయితేని ఇంకా తలాంబరాల బియ్యం అయితే ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా అవందరూ వేసుకుంటే ఆ రాముల వారి ఆశీస్సులు అందరికీ లభిస్తాయని అంటూ ఉంటారు. ఇంకా పానకం కూడా మాకు ఇచ్చారనమాట. శ్రీరాముడు తర్వాత తర్వాత మా తమ్ముడు మా ఇంటికి దేబెట్టేస్తాడు. ఇదండి వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్.